అగ్ని పరీక్ష షోలో 15 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారని ఆల్రెడీ మా అమ్మకి చెప్పేశాను. కానీ దాంట్లో 4 మెంబర్స్‌నే సెలెక్ట్ చేశారంట. ఇంకొకరిని ఎక్స్‌ట్రాగా చేశారంట అంటున్నారు కానీ కన్ఫర్మేషన్ అయితే లేదు. ఇప్పుడు కానీ మా అమ్మకెళ్ళి చెప్పాననుకో చెప్పు తీసుకొని కొడతది. అందుకే ఎక్స్ కంటెస్టెంట్స్ అందరి గురించి మాట్లాడుతూ ఒక్కొక్కరిగా డిస్కస్ చేస్తూ స్లోగా చెప్దాం వచ్చేయండి. అమ్మా, 'బిగ్ బాస్ 9' అగ్ని పరీక్ష షో కంటెస్టెంట్స్‌ని చూసావా? వాళ్ళల్లో 3 గ్రీన్ ఫ్లాగ్స్, 2 రెడ్ ఫ్లాగ్స్, 1 రెడ్ ఫ్లాగ్ అని ఇచ్చారంట. క్రేజీ ఉంది పో షో. ఏదో చూసా. ఈ అంట్లు తోమడం, ఈ బట్టలు ఉతకడం ఇదే నాకు పెద్ద అగ్ని పరీక్ష షోలాగా అయిపోయిందే. కంటెస్టెంట్స్లో దివ్య భలే కాన్ఫిడెన్స్గా ఎంట్రీ ఇచ్చింది అమ్మా. కాన్ఫిడెన్స్ బాగుంది, కానీ ఇన్స్టెంట్ కాఫీ లాగా అవుట్ అయిపోద్దేమో అనిపిస్తుంది బిగ్ బాస్ షోలో. ప్రసన్న మాత్రం ఎంత జెన్యూన్గా ఉన్నాడు. యాటిట్యూడ్ లేదు, పాడు లేదమ్మా పాపం. అవునే, యాటిట్యూడ్ లేకపోతే వీళ్ళందరూ కలిసి తొక్కేస్తారనుకుంటా. వీళ్ళిద్దరికి గ్రీన్ ఫ్లాగ్స్ వచ్చేసాయమ్మా. ఆ హరీష్ మాస్క్ మ్యాన్ మాత్రం ఆ మాస్క్ వేసుకొచ్చి అందరిని భయపెట్టేశాడా బాబు. ఆ పిల్లోడేందైనా అట్టున్నాడు. హారర్ షోకి ట్రై చేసి ఉంటే బాగుండేదేమో. కేతమ్మ కామెడీతో ట్రై చేసిందమ్మా. ఆమె కామెడీ ట్రై చేసింది ఓకే, కానీ ఆడియన్స్కే టెస్ట్ లాగా ఉన్నింది. ప్రియా స్వీట్గా అనిపించిందే అమ్మా. మరి స్వీట్ ఎక్కువైనా బిగ్ బాస్లో సాల్ట్ కంటెస్టెంట్ అంటారే. అబూబక్కర్ రైల్వే కుర్రోలు ఫుల్ యాక్టివ్గా ఉన్నాడే. స్టేజ్ మొత్తం హడావిడి చేసి పడేశాడు. రైల్వేలో ట్రైన్స్కుంటాయి సిగ్నల్స్, ఇక్కడేమో బాబుకి రెడ్ సిగ్నల్ వచ్చింది. ఈ నలుగురేమో హోల్లో ఉన్నారు. మన్మథరాజా మిర్యాలగూడ నుంచి స్టైల్ ఎక్కువ, కంటెంట్ తక్కువ. బిగ్ బాస్లో చప్రి సెట్ కారమ్మా. క్లాసే సెట్ అవుతారు ఎంతైనా. మాధురి వైజాగ్ డాన్స్ చేస్తూ వచ్చింది, కానీ పర్ఫార్మెన్సే చాలా వీక్. డాన్స్ పర్ఫార్మెన్స్ అగ్ని పరీక్ష వరకు ఓకే, కానీ బిగ్ బాస్కి న్యూసెన్స్లా ఉంటుంది వీళ్ళిద్దరికి. అందుకే రెడ్ ఫ్లాగ్లు ఇచ్చి పంపించేసింది. అది కాదు కానీ ఎపిసోడ్ 2 ఉంది కదా, దాంట్లో డెమాన్ పవన్ మాస్ ఎంట్రీ ఇచ్చాడమ్మా. చూడ్డానికి కూడా భలే ఉన్నాడే. ఒక్క తన్ను తన్నితే వెళ్ళి బిగ్ బాస్లో పడతావు. అక్కడ మాస్ ఒక్కటే ఉంటే సరిపోదు, పర్ఫార్మెన్స్ కూడా ఉండాలి. శ్రేయా నిల్లూరి చూడ్డానికి చాలా క్యూట్గా ఉంది కదా, కానీ బిగ్ బాస్లో ఎమోషనల్ అయిపోద్దేమో అని డౌట్గా ఉంది. ఆడియన్స్కి సింపతితో స్టార్ అవ్వచ్చమ్మా, మన పల్లవి ప్రశాంత్ లాగా. అందుకే వీళ్ళిద్దరికీ గ్రీన్ ఫ్లాగ్స్ ఇచ్చేశారు. శ్రీజ సింపుల్గా కనిపించింది పాప. సింపుల్గా ఉన్నోళ్ళు కొన్ని వీక్సే సర్వైవ్ అవుతారమ్మా, అంత సీన్ లేదు బిగ్ బాస్లో. ఊర్మిళ ఈ అమ్మాయి అయితే ఓవర్ కాన్ఫిడెన్స్తో వచ్చినట్టే ఉంది షోకి. ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే ఆడియన్స్కి చక్క డిస్లైకే. నాగా ఎంత సైలెంట్గా ఉన్నాడో. సైలెంట్గా ఉంటే బిగ్ బాస్లో బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీ అవుతాడు. శ్రీతేజ ఎనర్జీ ఉంది, కానీ క్లారిటీ కొంచెం కూడా లేదే. ఎనర్జీ మన కంట్రోల్లో లేకపోతే బిగ్ బాస్ ఫస్ట్ రోజే సర్దుకొని పంపించేస్తాడు. మనీష్ లుక్స్ బాగున్నాయి. లుక్స్తో గెలవలేరమ్మా, స్ట్రాటజీ ఉండాలి. కల్కి సీరియస్గా మాట్లాడుతుంది ఏంటి పాప అసలా. సీరియస్ అంటే ఆడియన్స్కి బోర్ కొట్టించడమా? వీళ్ళందరినీ ప్రస్తుతానికి హోల్లో ఉండిచ్చారంట, తర్వాత ఏమవుతుందో. శాస్త్రి పర్ఫార్మెన్స్ ఓకే, కానీ ఆడియన్స్కే కనెక్ట్ అయ్యేలా లేడు. హౌస్లో ఆడియన్స్ కనెక్షన్ ఇంపార్టెంట్ అమ్మా, ఆట కాదు. అందుకే 3 రెడ్ ఫ్లాగ్లు ఇచ్చి పంపించేశారు. అవునవును, ఎపిసోడ్ 3లో అనుష వరందర్ బిగ్ బాస్లో ఇచ్చినట్టు ఏమన్నా ఎనర్జెటిక్ ఎంట్రీ ఇచ్చిందా అమ్మా? ఎనర్జీ బాగుంది, కానీ ఎక్కువ ఎనర్జీ మా కరెంట్ షాక్లా ఉంటుంది పాప. శ్వేత మంచి స్టైలిష్గా చాలా బాగుందే అమ్మాయి. ఇలా స్టైల్గా ఉండే వాళ్ళే ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు బిగ్ బాస్లో, ఎందుకంటే వాళ్ళకి లవ్ ట్రాక్లు అవి నడపడానికి ఉంటుంది కదమ్మా, ఖచ్చితంగా సెలెక్ట్ చేస్తారు చూడు. వీళ్ళిద్దరికి గ్రీన్ ఫ్లాగ్స్ ఇచ్చారు. కళ్యాణ్ చాలా రఫ్గా ఉన్నాడు ఈ పిల్లోడు. అసలు రఫ్ అంటే ఫైట్స్లో ఓకే,
కానీ ఎలిమినేషన్లో మాత్రం బాబుకి చుక్కలే. అలేఖ్య చాలా డీసెంట్గా అనిపించింది. డీసెంట్గా ఉండేవాళ్ళు లాంగ్ టైం సర్వైవ్ అవుతారమ్మా, కానీ కొంతకాలమే అమ్మ వాళ్ళు ఉండేది. షాకిబ్ కామెడీ ట్రై చేశాడు కానీ వర్కౌట్ కాలేదు. కామెడీ టైమింగ్ ఎక్కువగా ఉంది, కొంచెం క్లారిటీ కావాలి ఆ అబ్బాయికి. సాయి కృష్ణ నార్మల్గా అనిపించాడు. నార్మల్కి ఎక్కువ ఓట్స్ రావమ్మా. నిఖిత చూడ్డానికి చాలా బాగుంది కానీ కాన్ఫిడెన్స్ చాలా వీక్గా ఉంది. కాన్ఫిడెన్స్ లేకపోతే బిగ్ బాస్ హౌస్లో ఇన్విజిబుల్ అయిపోతారు. వీళ్ళందరూ హోల్లో ఉన్నారు. నరసయ్య తాత క్యూట్ తాత కదా, భలే ఉన్నాడు అసలు. ఆడియన్స్కి ఓకే మా ఆయన అంతా లవ్ అంతా, కానీ జడ్జెస్కి ఎంటర్టైన్మెంట్ కావాలి, కొట్టుకోవాలి. ఆయన అందుకే సెలెక్ట్ చేయరుమా. రవి శ్రీకాకుళం భలే ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు బో పాప. ఓవర్ కాన్ఫిడెన్స్తో గెలవలేరమ్మా. జనిత్ పర్ఫార్మెన్స్ చాలా వీక్గా ఉందే. ఆడియన్స్కి ఇంపాక్ట్ లేకపోతే బాయ్ బాయ్ అంటారు. వీళ్ళందరికీ రెడ్ ఫ్లాగ్స్ ఇచ్చి పంపించేసి మంచి పని చేశారు. ఈ బిగ్ బాస్ వాళ్ళు అందరినీ ఇన్ఫ్లుయెన్సర్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ పెద్ద బొక్క పెట్టుకున్నారమ్మా. ఎందుకంటే వాళ్ళేమో బయటకు వచ్చి ఇది ప్లాన్డ్ షో, అక్కడ టాస్క్ ముందే ఇచ్చారు, అది ముందే చేయమన్నారు, మొత్తం చెప్పేస్తున్నారమ్మా. అసలు వాళ్ళ గొయ్యి వాళ్ళు తోకున్నట్టే అయిపోయింది. ఏందో ఈ కర్మ మనకి. నేను చెప్పా కదే వాళ్ళందరు ఇన్ఫ్లుయెన్సర్నే తగలబెడతారని. వాళ్ళు యూట్యూబ్లో మాట్లాడుకున్నారు కదా, లింకులు అవి పెట్టి నాకు కూడా చూస్తా. అయినా బిగ్ బాస్ షో అంటే ఒక ప్లానింగ్ ఉండాలి, ఒక స్ట్రాటజీ ఉండాలి, ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇవన్నీ లేకపోతే అక్కడ వర్కౌట్ అవ్వదు. అబ్బా చెప్తున్నావు, నువ్వు కానీ వెళ్తే 3 రెడ్ ఫ్లాగ్లు ఇచ్చి ఫస్ట్ రోజే పంపించేస్తారు నిన్ను. నువ్వు నన్ను ఏం చేయలేవు బిగ్ బాస్. అమ్మా ఇప్పుడు వీళ్ళందరి గురించి నీ దగ్గర ఎందుకు మాట్లాడాను తెలుసా? నీకొక విషయం చెప్పాలి. ఏంటంటే 15 మెంబర్స్ కాదంటే సెలెక్ట్ అయింది, 4 మెంబర్స్ అంట. ఇంకొకరిని ఎక్స్ట్రాగా పంపిస్తారంట బిగ్ బాస్లోకి, వీళ్ళే ఫైనల్. ఇది చెప్పడానికి సోది మొత్తం చెప్పావా ఇప్పుడు నువ్వు నాతో? నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? నిన్ను మీ నాన్ని మిమ్మల్ని నమ్మతా చూడు, నేను నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఈ అగ్ని పరీక్ష వద్దు, ఈ బిగ్ బాస్ వద్దు, నాకు ఈ కూతురు వద్దు, నేను పోతున్నా పో. ఇట్రండి. అయినా నాకు తెలియక అడుగుతా, మీరు అగ్ని పరీక్ష షో పెట్టిందే కాంబినేషన్ సెలెక్ట్ చేయడానికి కదా, ఇన్ఫ్లుయెన్స్ని సెలెక్ట్ చేశారేంటయ్యా? ఏంటో మీరు. అయినా బిగ్ బాస్ ఈ సండేనే కదా స్టార్ట్ అయ్యేది, అయితే ఒక్క ప్రోమోనే రిలీజ్ చేశారేంటయ్యా? దాన్నే తిప్పించి మళ్ళీ చేస్తూ ఉన్నారు. యూట్యూబ్ వాడు కూడా ఇది స్కామ్ వీడియో అని రిపోర్ట్ కొట్టినా కొడతాడు, అన్నిసార్లు వేస్తున్నారు. బిగ్ బాస్ వాళ్ళని నమ్ముకుంటే ఇలానే ఉంటుంది, అంతా మనకు నచ్చినట్టే జరుగుతున్నట్టు ఉంటుంది, కానీ లాస్ట్కి వాళ్ళకి నచ్చినట్టే చేస్తారు షోని. ప్రోమో అయినా మార్చండి అయ్యా, లేకపోతే ఆదివారమే షో అని వచ్చి చెప్పరన్నా చెప్పండి అయ్యా. ఈ ఆదివారమే షో అని ఎవరికి తెలియడంలే, మీరు చెప్పకపోతే ఎవరికి తెలుస్తుంది చెప్పండి. లేకపోతే ఒక పని చేయండి, మన ఆడియన్స్ ఎవ్రీ వీడియో బిగ్ బాస్ స్టార్ట్ అవ్వగానే పొద్దున్నే 10:15కి అయితే వీడియో వచ్చేస్తుంది. మా తల్లి కూతురు బిగ్ బాస్ టాక్స్ మీకు నచ్చాయా? అయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి, ఎందుకంటే వీడియో పెట్టగానే మీకు వచ్చేసేయాలి కదా.